హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన మెథడ్ 3ని డిస్కస్ చేద్దాం. మెథడ్ 1 ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏబి అలా వాటిని ఎలిమినేట్ చేయమంటాడు. రెండవ మెథడ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ని ఎలిమినేట్ చేయాలి. మరి మెథడ్ 3 ఏంటంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇలా ఉండాలి. క్యాపిటల్ పి స్మాల్ పి క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఈ మెథడ్ ఇలా ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే పై ఆఫ్ C1, C2 ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ C1 ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్, C2 ఈజ్ ఆల్సో ఆర్బిటరీ కాన్స్టెంట్. మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత C1 అట్లా యాడ్ చేస్తాం కదా, అదే అనమాట. ఓకే, అయితే మనం అలా C1 C2 కనుక్కోవడానికి వేరియబుల్ సపరబుల్ మెథడ్ని ఉపయోగించి చేస్తాం. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాం. గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ స్మాల్ పి, ఇచ్చింది స్మాల్ పినే, ఇంటూ రూట్ ఎక్స్ q into root y is equal to root z that is taking as 1. కాబట్టి ఇది మీరు గమనిస్తే క్యాపిటల్ పి స్మాల్ పి క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ అంటే క్యాపిటల్ పి అంటే రూట్ ఎక్స్, క్యాపిటల్ క్యూ అంటే రూట్ వై, క్యాపిటల్ ఆర్ అంటే రూట్ జెడ్. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ this is in the form of capital P small p plus capital Q small q is equal to R. Clearly equation 1 is Lagrange's partial differential equation అని చెప్పొచ్చు. Hence equation 1 is called Lagrange's పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ పి కనుక్కుంటున్నా. హియర్ క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ ఎక్స్ అనేది అవుతుంది, ఎందుకంటే స్మాల్ పి కోఎఫిషియంట్ క్యాపిటల్ పి. అదేవిధంగా క్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై స్మాల్ క్యూ కోఎఫిషియంట్. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ జెడ్. ఓకే, సరే. సో ఇప్పుడు మనం సబ్సిడరీ ఈక్వేషన్ని రాద్దాం. ద సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆఫ్ 1R. ద సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆఫ్ 1R ఏంటి? dx బై క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు dy బై క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు dz బై క్యాపిటల్ R. సబ్స్టిట్యూట్ చేసేయండి. క్యాపిటల్ P అంటే ఏంటి? రూట్ ఎక్స్, క్యాపిటల్ Q అంటే రూట్ వై, క్యాపిటల్ R అంటే రూట్ జెడ్. ఎస్. ఓకే, ఇప్పుడు మనం C1 C2ని కనుక్కోవాలి. మరి ఫస్ట్ 2 టర్మ్స్ అయినా ఈక్వేట్ చేయండి, లాస్ట్ 2 టర్మ్స్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అయినా ఈక్వేట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. మరి సో ఈ 3 ఈక్వలే. dx by root x is equal to dy by root y. ఫస్ట్ దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. మళ్ళీ సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని ఈక్వేట్ చేస్తున్నాను. dy by root y is equal to dz by root z. సో దీనికి ఒక నంబర్ 3. అదేవిధంగా ఫస్ట్ టర్మ్ని చివరి టర్మ్ని ఈక్వేట్ చేయండి. dx by root x is equal to dz by root z. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇవ్వండి 4. మీరు గమనిస్తే ఈ 2, 3, 4లో ఏవైనా 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి.
ఓకే. ఎస్. సో నేను నంబర్ 2ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ ఈక్వేషన్ 2 వి గెట్ సో ఏంటి నంబర్ 1 నంబర్ 2 dx/√x ఈజ్ ఈక్వల్ టు dy/√y. మీరు గమనిస్తే న్యూమరేటర్లో x y ఉన్నాయి, డినామినేటర్లు కూడా అవే ఉండాలి. ఓకేనా, జెడ్ ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు వేరియబుల్స్ సపరబుల్ లాగానే ఉన్నాయి. డైరెక్ట్ ఫార్ములా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఆన్ ఇంటిగ్రేషన్ we get so integral 1/√x into dx is equal to integral 1/√y into dy. డైరెక్ట్ గా ఫార్ములా ఇంటెగ్రల్ 1/√x, √x కి ఇంటిగ్రేషన్ 2 into 1/√x కి 2 into √x. ఓకే. ఎస్, కాబట్టి సో 2 into √x is equal to 1/√y కి 2 into √y. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా. నేను సంథింగ్ ఇక్కడ 2 into √c1 లాగా అనుకుంటున్నా, లేకుంటే 2c1 లాగా అనుకుంటున్నా. ఎందుకంటే c1 కావాలి మనకి. ఓకే, c1 అయినా రాయొచ్చు, 2 into c1 ఈజ్ వెరీ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ, 0 పాయింట్ సంథింగ్ అంటే 0.1 అనుకోండి. 2 into 0.1 అంటే 0.1. బట్ అన్నిట్లో 2 క్యాన్సిల్ అవ్వడానికి నేను ఇలా రాశాను. ఓకేనా. ఎస్, 2 క్యాన్సిల్ అయిపోతుంది. √x ఈ ప్లస్ √y లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ √y అవుతుంది. సో c1 కనిపెట్టేశాను. ఇదే విధంగా c2ని కనుక్కోవాలి. సో నేను ఈక్వేషన్ 3ని తీసుకుంటాను, అప్పుడు c2 వస్తుంది. ఎస్, solving equation 3 we get equation 3 అంటే ఇదే కదా. సో dy/√y is equal to dz/√z dz. సో వేరియబుల్ సపరబుల్ గానే ఉన్నాయి, ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get so integral 1/√y into dy is equal to integral 1/√z into dz. వేరియబుల్ సపరబుల్ గానే ఉన్నాయి. 1/√y కి ఇంటిగ్రేషన్ 2 into √y, 1/√z కి 2 into √z ప్లస్ 2c2, వేర్ c2 is arbitrary constant. మళ్ళీ అన్నిట్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. √y మైనస్ √z is equal to c2. ఓకే, c1 c2 వచ్చాయి చాలు. మీరు నంబర్ 4 అయినా తీసుకోవచ్చు, అంటే 3 తీసుకోకుండా 1 2 3 4లో ఏవైనా 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ రాసేస్తున్నాను. Therefore, the general solution of equation 1 is okay. ఏంటి ఫార్ములా? పై ఆఫ్ c1 కామా c2 is equal to 0. పై ఆఫ్ c1 అంటే √x మైనస్ √y, అదేవిధంగా c2 అంటే √y మైనస్ √z. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బాయ్.